హాయ్ గైస్, ఈరోజు 11th డే ఆఫ్ లీడ్ కోడ్ 150 సిరీస్. సో ఈరోజు మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం హెచ్ ఇండెక్స్. సో ఈ ప్రాబ్లం ఏముంటుందో చూద్దాం. అండ్ ఈ ప్రాబ్లం యొక్క నెంబర్ వచ్చేసి 274. అండ్ ప్రాబ్లం చూద్దాం. గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్ citations వేర్ citations ఆఫ్ I is a number of citations a researcher received for the ith paper. Return the researcher's H index. సో హెచ్ ఇండెక్స్ యొక్క డెఫినేషన్ ఇచ్చింది ఇక్కడ. The H index is defined as a maximum value of H such that the given researchers have published at least H papers that have been cited at least H times. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ అరే ఇచ్చిండు 30615. దిస్ మీన్స్ ద పేపర్ 5 పేపర్స్ ఉన్నాయి మొత్తం టోటల్గా. అండ్ ఇన్ని సైటేషన్స్ వచ్చినాయి ఈచ్ పేపర్కి. సిన్స్ ద రీసెర్చర్ హ్యాస్ 3 పేపర్స్ విత్ అట్లీస్ట్ 3 citations, each of them remaining. ఓకే, సో దట్ ఈస్ వై దాని హెచ్ ఇండెక్స్ 3 అని చెప్పిండు. ఓకే, సో ఇక్కడ బేసిక్గా ఏమంటున్నంటే దీనిలో 3 పేపర్స్ ఉన్నాయి. ఏంటి ఆ 3 పేపర్స్? 3, 6, 5. అండ్ ఆ 3 పేపర్స్కి అట్లీస్ట్ 3 times సైటేషన్స్ వచ్చినాయి. అంటే ఆ 3 నెంబర్స్ 3 కన్నా లైక్ అట్లీస్ట్ 3 ఉన్నాయి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకే, సో అట్లా మ్యాక్సిమం ఏ నెంబర్కి పాసిబుల్ అవుతుందో అది అరే యొక్క హెచ్ ఇండెక్స్ అన్నాడు. సో అది 1కి పాసిబుల్ అవుతుంది అంటే 1కి కూడా పాసిబుల్ అవుతుంది. దేర్ ఈస్ అట్లీస్ట్ 1 నెంబర్ హూజ్ వాల్యూ ఈస్ అట్లీస్ట్ 1. ఓకే, సో ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ 4 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, దాని వాల్యూస్ 1 అయి ఉండి అట్లీస్ట్ 1 అయి ఉండి. ఓకే, అండ్ 2 కూడా పాసిబుల్ అవుతుంది. there are 2 numbers whose value is at least 2, and there are 3 numbers whose value is at least 3. ఓకే, బట్ 4 నెంబర్స్ ఉన్నాయా, 4 వాల్యూ ఉండి లేవు, కాబట్టి మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 3 అనేది దాని హెచ్ ఇండెక్స్ అవుతుంది. ఓకే, సో అండ్ దీని యొక్క హెచ్ ఇండెక్స్ వచ్చేసి 1 అవుతుంది, ఎందుకంటే లైక్ 2 పాసిబుల్ కాదు కదా, 2 1s ఉన్నాయి, ఒక 3 ఉంది. ఓకే, సో దీ ప్రాబ్లం యొక్క కన్స్టెంట్స్ కూడా చూద్దాం. కన్స్టెంట్స్ వచ్చేసి అరే లెంత్ 5000 వరకు వెళ్తుంది, అండ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ 1000 వరకు వెళ్తుంది 0 నుంచి. ఓకే, ఒక ప్రాబ్లం యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. సో మనకి ఇచ్చిన అరే ఇది అనుకోండి, 30615. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చింది అనుకుంటా దాంట్లో కూడా. సో దీంట్లో లైక్ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్, మన క్వశ్చన్ని మళ్ళీ ఒకసారి లైక్ సింపుల్ వర్డ్స్లో అర్థం చేసుకుందాం. సో వీ హ్యావ్ టు ఫైండ్ maximum number. Okay, maximum number. Okay, such that maximum number k అనుకుందాం. Okay, maximum number k or h, anything. Okay, maximum number k such that there are at least k numbers whose value is greater than or equal to k. Okay, at least k numbers, ఇట్లా కూడా రాసుకోవచ్చు, at least k numbers greater than or equal to k. ఓకే, సో ఇది మన ఇచ్చిన లైక్ క్వశ్చన్ని సింపుల్ టర్మ్స్లో రాసుకున్నాం. ఓకే, సో దీంట్లో చూస్తే మనం ఫస్ట్ 1కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ అరేలో 1కి ట్రై చేద్దాం. ఓకే, మన అరేలో అట్లీస్ట్ 1 నెంబర్ హూజ్ వాల్యూ ఈజ్ 1 ఉందా అంటే అవును, అట్లీస్ట్ 1 నెంబర్ ఉంది. ఓకే, 1 అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2కి ట్రై చేద్దాం. ఓకే, దాంట్లో అట్లీస్ట్ 2 నెంబర్స్ ఉన్నాయా, వాటి వాల్యూ వచ్చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 ఉండాలి. ఓకే, 3 ఉంది, 6 ఉంది, 5 ఉంది, 3 నెంబర్స్ ఉన్నాయి, అయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అట్లీస్ట్ k ఉండాలి. ఓకే, అట్లీస్ట్ 2 నెంబర్స్ ఉండాలి, మనకు 3 దొరికినాయి, ప్రాబ్లం లేదు. ఓకే, సో 2 కూడా పాసిబుల్ అయింది. అండ్ 3 చూద్దాం. సో అట్లీస్ట్ 3 నెంబర్స్ ఉన్నాయా హూజ్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ చూస్తే 3 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3, 6 కూడా అండ్ 5 కూడా, అట్లా 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 కూడా పాసిబుల్ అవుతుంది. 4 చెక్ చేద్దాం. అట్లీస్ట్ 4 నెంబర్స్ ఉన్నాయా, వాటి వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. 1, 2, ఓన్లీ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 4కి పాసిబుల్ కాదు. ఓకే, అండ్ 5కి పాసిబుల్ అవుతుందా?
5 కూడా పాసిబుల్ కాదు. ఎందుకంటే మనకి అట్లీస్ట్ 4 వాల్యూ ఉన్న నెంబర్స్ 4 లేవు. అట్లాంటప్పుడు 5 ఎట్లా వస్తాయి? ఆబ్వియస్లీ రావు కదా. సో ఒకసారి పాసిబుల్ కాకపోతే దాని తర్వాత నెంబర్ నుంచి ఏ నెంబర్ పాసిబుల్ కాదు. ఓకే, సో ఇక్కడ మనం ప్యాటర్న్ చూడొచ్చు. యాక్చువల్గా మనకి మన అరే ఇది కదా, అండ్ దీంట్లో మనకి 1 పాసిబుల్ అయింది, 2 పాసిబుల్ అయింది, 3 పాసిబుల్ అయింది, అండ్ 4 పాసిబుల్ కాలే, 5 పాసిబుల్ కాలే, అండ్ ఇక్కడ నుంచి ఏవి పాసిబుల్ కూడా కావు. ఓకే ఓకే, సో ఒక పాయింట్ వరకు ట్రూస్ వచ్చినాయి, అండ్ దాని తర్వాత నుంచి ఫాల్స్ వస్తాయి డెఫినెట్గా. ఎందుకంటే లెట్స్ సే మనకి ఎక్స్ వాల్యూ పాసిబుల్ అయింది అనుకోండి. ఓకే, మన కండిషన్ని మీట్ అయింది అంటే ఏంటి? దేర్ ఆర్ అట్లీస్ట్ ఎక్స్ నెంబర్స్ హూజ్ వాల్యూ ఈజ్ అట్లీస్ట్ ఎక్స్. ఓకే, అట్లున్నప్పుడు డెఫినెట్గా x-1 కూడా పాసిబుల్ అవుతుంది కదా. ఓకే, సో అట్లీస్ట్ ఎక్స్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇవి ఎక్స్ నెంబర్స్. అట్లాంటప్పుడు x-1 నెంబర్స్ కూడా అట్లీస్ట్ x-1 వాల్యూతో డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్ కన్నా లైక్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా. ఓకే, సో అట్లాంటప్పుడు ఎక్స్కి పాసిబుల్ అయితే x-1కి ఆల్వేస్ పాసిబుల్ అవుతుంది. అండ్ వన్స్ అది ఎక్స్కి పాసిబుల్ కాకపోతే, ఓకే, ఎక్స్ ఫెయిల్ అయితే x+1 కూడా ఫెయిల్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఆబ్వియస్. సో మన ఫంక్షన్ ఎట్లుంది? ఒక పాయింట్ వరకు అన్ని ట్రూస్ వచ్చినాయి, అండ్ దాని తర్వాత నుంచి అన్ని ఫాల్స్ వచ్చినాయి. ఓకే, సో దీన్ని మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేయొచ్చు, ఇది బైనరీ సెర్చ్ ప్రాబ్లం అని. ఓకే, సో ఈ బైనరీ సెర్చ్లో మనం ఏం చేస్తాం? ఈ 3 కోసం కదా మనం ఫైండ్ అవుట్ చేసేది, మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూకి వస్తాం. ఓకే, ఎక్కడైతే మన కండిషన్ హోల్డ్ అవుతుందో అది మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ వరకు హోల్డ్ అవుతుందో అది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఈ కేసులోనే చూద్దాం. లెట్స్ సే 1 2 3 4 5 6 7 8 వరకు చూద్దాం. ఓకే, ఇది మన సెర్చ్ స్పేస్ అనుకుందాం. ఓకే, ఫస్ట్ మన మిడ్ ఎక్కడ ఉంటుంది? మన మిడ్ 5 అనుకుందాం. ఓకే, సో మన మిడ్ 5 అయినప్పుడు 5కి పాసిబుల్ అవుతుందా ఈ అరేలో అంటే? ఆబ్వియస్లీ పాసిబుల్ కాదు. ఇనిషియల్లీ మన ఎల్ఆర్ ఎక్కడ ఉంటుంది? ఆబ్వియస్లీ పాసిబుల్ కాదు. సో మనం ఆర్ని మిడ్ -1కి తీసుకొస్తాం, సింపుల్. అండ్ నెక్స్ట్ మన మిడ్ వచ్చేసి 2 వస్తుంది. సో 2 వచ్చినప్పుడు 2కి పాసిబుల్ అవుతుంది ఈ అరేలో. సో ఇది వన్ ఆఫ్ ద పాసిబుల్ ఆన్సర్స్ అని రౌండప్ చేసుకొని ఇంకొంచెం ముందుకు సెర్చ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మన కొత్త మిడ్ ఏంటి? మన కొత్త మిడ్ 3. ఓకే, సో 3 పాసిబుల్ అవుతుంది అంటే 3 కూడా పాసిబుల్ అవుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద పాసిబుల్ ఆన్సర్. అండ్ ఎల్ని కూడా ముందుకు ఇంక్రిమెంట్ చేద్దాం. అండ్ ఇప్పుడు 4 పాసిబుల్ అవుతుంది అంటే 4 పాసిబుల్ కాదు. సో ఇది ఎల్ అండ్ ఆర్ మనకి ఒకటే పాయింట్కి వచ్చేసినాయి కాబట్టి మన బైనరీ సెర్చ్ క్లోజ్ చేసేసినాం. ఓకే, సో ఇక్కడతోటి మన బైనరీ సెర్చ్ని మనం ఆపేయచ్చు. అండ్ మనకు దొరికిన ఆన్సర్స్లో 3 అనేది మ్యాక్సిమం వాల్యూ. ఓకే, సో 3 మనం రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో దీనిలో ఉన్న మెయిన్ ఐడియా ఏంటంటే, మనకి ఒకవేళ ఎక్స్ అనేది కండిషన్ వర్కౌట్ అయితే x+1 x-1 డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఒకవేళ ఎక్స్ ఫెయిల్ అయితే x+1 డెఫినెట్గా ఫెయిల్ అవుతుంది. ఓకే, సో ఈ ట్రూ 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 ఫాల్స్ ఆర్ ఫాల్స్ 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 ట్రూ అని ఆ ఫంక్షన్ ఆ ప్యాటర్న్లో ఉందని ఐడెంటిఫై చేయడమే ఈ ప్రాబ్లం యొక్క మెయిన్ ఐడియా. అండ్ ఆ ప్యాటర్న్లో ఉందని ఐడెంటిఫై చేస్తే మనం ఆబ్వియస్లీ దీని మీద బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చు. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని కోడ్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మన అరే యొక్క లెంత్ తీసుకుందాం. n = citations.size. అండ్ ఇప్పుడు మనం మన సెర్చ్ స్పేస్ని డిసైడ్ చేసుకోవాలి, మన ఎల్ అండ్ ఆర్. సో మన ఎల్ అండ్ ఆర్ ఎట్లా డిసైడ్ చేసుకుంటాం? మనం మన సెర్చ్ స్పేస్ని ఎలా డిసైడ్ చేసుకుంటాం అంటే, సో ఇంతకుముందు మనం చూసిన అరే ఇది కదా 30615. సో మనం మినిమం ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం? ఆబ్వియస్లీ 1 నుంచి స్టార్ట్ చేస్తాం. అండ్ మ్యాక్సిమం ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? మన డెఫినేషన్ ప్రకారం దేర్ షుడ్ బి అట్లీస్ట్ k ఎలిమెంట్స్ కదా, హూజ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు k. ఓకే, అట్లీస్ట్ k ఎలిమెంట్స్ ఉండాలి అంటే అరే మొత్తంలోనే మనకి n ఎలిమెంట్స్ ఉంటాయి.
సో n+1 ఎలిమెంట్స్ అట్లీస్ట్ దొరకడం అనేది ఇంపాసిబుల్ కదా. సో మ్యాక్సిమం వాల్యూ మనం చెక్ చేసేది n వరకే కదా. సో మన సర్చ్ స్పేస్ అనేది 1 నుంచి అరే యొక్క సైజ్ వరకు ఉంటుంది. ఓకే, సో ఇది మన సర్చ్ స్పేస్. సో ఎల్ వచ్చేసి 1 అండ్ ఆర్ వచ్చేసి n. ఓకే, అండ్ మనం మన బైనరీ సెర్చ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మిడ్ వచ్చేసి l+r/2. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఆ అరేలో అట్లీస్ట్ ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని ఫైండ్ అవుట్. సో మనం కౌంట్ తీసుకుంటాం అండ్ ఫోర్ లూప్లో count plus equals to citations of I greater than equal to, ఓకే, ఆ వాల్యూ అనేది అట్లీస్ట్ mi ఉండాలి. ఓకే, అండ్ ఈ కౌంట్ కూడా అట్లీస్ట్ mi ఉంటే, సో కౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m ఉంటే అప్పుడు మనం ఇంకొంచెం పెద్ద నెంబర్కి ట్రై చేస్తాం. సో l ఈజ్ ఈక్వల్స్ టు m+1 చేస్తాం అండ్ ఇది వన్ ఆఫ్ ద పాసిబుల్ ఆన్సర్ కదా, ఆన్సర్ ఈక్వల్స్ టు m పెట్టుకుంటాం. ఎల్స్లో r ఈజ్ ఈక్వల్స్ టు దాని ఆపోజిట్ కేసు రాద్దాం అండ్ ఇక్కడ రిటర్న్ ఆన్ చేస్తాం. ఇక్కడ ఆన్సర్ని 0కి ఇనిషియలైజ్ చేద్దాం. ఓకే, సో ఇది మన కోడ్ రన్ చేద్దాం. అండ్ శాంపుల్ కేస్ పాస్ అవుతుంది, సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. సో ఈ ప్రాబ్లం వచ్చేసి లైక్ మెయిన్ ఐడియా బైనరీ సెర్చే. సో ఇప్పుడు అంత కష్టమైన ప్రాబ్లం ఏం కాదు, బైనరీ సెర్చ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, అండ్ ఈ ప్రాబ్లం యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మన సెర్చ్ స్పేస్ ఎంత, మన సెర్చ్ స్పేస్ అనేది n కదా. సో దాంట్లో మనం బైనరీ సెర్చ్ చేస్తే ఆబ్వియస్లీ log n దీనికి అవుతుంది, జస్ట్ బైనరీ సెర్చ్ చేయడానికి. అండ్ మనం ఈచ్ పాయింట్లో లైక్ మన మిడ్ ఫంక్షన్ లైక్ మన మిడ్ చెక్ చేయాలి కదా, అది కండిషన్ పాస్ అవుతుందా లేదా అని. ఓకే, కండిషన్ హోల్డ్ అవుతుందా లేదా అని. సో అట్లా మనం మళ్ళీ ఒక n4 లూప్ చేస్తున్నాం. సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n log n అండ్ మన స్పేస్ వచ్చేసి కాన్స్టెంట్. మన స్పేస్ ఏమైనా వాడుతున్నాం, జస్ట్ ఒక ఆన్సర్ వేరియబుల్ ఒకటి పెట్టుకుంటున్నాం, ఆన్స్ ఇంకా n అని, దట్స్ ఆల్. సో దీని స్పేస్ వచ్చేసి O ఆఫ్ n అయిపోతుంది అండ్ టైం వచ్చేసి n log n అయిపోతుంది. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం. అండ్ ఈ సొల్యూషన్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.